వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అయితే ఇక్కడ గుడిసెల్లో ఉంటున్న వ్యక్తులైతే డబుల్ బెడ్రూమ్స్ నిర్మించి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం వీళ్ళైతే ఇక్కడ నుంచి గుడిసెలు ఏవైతే ఉంటాయి, ఈ గుడిసెల నుంచి డబుల్ బెడ్రూమ్లో వెళ్ళి ఉంటున్న నేపథ్యంలోనే వాళ్ళని వెంటనే అక్కడ నుంచి తీసుకొని వచ్చి మీరు మీ ప్లేస్లోకి వెళ్ళిపోయినట్టు కూడా పోలీస్ అధికారులు అయితే వీళ్ళని పంపించేసిన సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చి మేము అది చేస్తున్నాం అని చెప్పే రేవంత్ రెడ్డి ఈ వీడియో చూసి సిగ్గుపడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి దాదాపు 200 మంది బాధితులు అయితే ఇక్కడ మనకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు మీ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? అసలు ఎంతమంది మీరు అక్కడికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్లో మీరు ఉన్నారో అసలు ఏం జరిగింది? 200 మంది ఉంటాం సారు. 200 మంది కోసమని ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ 2015లో కట్టిండ్లు. ఆ 2018లో పూర్తయిన ఇస్తామని చెప్పిండ్రు. పోయిన ప్రభుత్వం ఇయ్యలేదు మాకు. ఇయ్యకుంటే ఈ దోమలల్లో ఈగలల్లో ఈ డంపింగ్ కాడ ఈ వాసనకు బతుకుంటుంటున్నాము. ఆడ ఇండ్లు కట్టుకొని ఇక్కడ గుడిసెలు వేసుకుంటే మాకు సిగ్గుపోతుంది. మేము అసలు ఉరిపెట్టుకొని చావాలి ఇజ్జతగాళ్ళం అయితే. అయినా కూడా పోయి బలంగా మేమే బలవంతంగా పోయి ఇండ్లని సాపు చేసుకుని 4 రోజులు అయితే 4 ఉండబట్టి సాపు చేసుకున్నాము. బూత్ బంగ్లాలు ఉన్నట్టు అటువంటి ఇండ్లను అద్దంలాగా చేసుకున్నాక ఏం చేసారు, పోలీసులు రోజు వచ్చి చూస్తాండ్రు. చూసుకుంటా కూడా ఏమంటలేరు. ఏంది సార్ వచ్చిండ్రంటే ఏమి లేదమ్మా ఉండింది ఏం కాదని అంటారు. అంతే అంటే మేము కూడా అంత సాపు చేసుకున్నాం. మరి ఎమ్మెల్యే సార్ రాలేదు, అత్తరుగా సగత్తరుగా చూసుకుని ఇక రాలేదు. ఈరోజు ఏం చేసారు, పోలీసుల మూట పంపించి మీరు బయట ఖచ్చితంగా వెళ్ళాలి ఉండద్దు ఇక్కడ అనేసి వాళ్ళు బందోబస్తుగా కట్టెలు పట్టుకొని డైరెక్ట్ కట్టెలతో కొట్టుకుంటా ఎల్లగొట్టాలనే కట్టెలు పట్టుకొని వచ్చిన సార్. ఇన్ని రోజులు ఉన్నదంతా ఏం చేసారు? మరి ఎవరి కోసం కట్టిల్లు, ఎందుకు కట్టిల్లు? మా కోసం కట్టినీళ్ళు మాకు ఇవ్వాలి. మరి ప్రభుత్వము మా మీద ఎందుకు పట్టించుకుంటలేదు? మేము ప్రభుత్వం మనుషులం కాదా? మరి ఆ ప్రభుత్వానికి ఎందుకు పట్టింపులేదనే బాధ అవుతుంది సార్. మాకు ఇవ్వాలి కదా. ఇత్తమిత్తమని చెప్పేసి ఇప్పటిదాకా కూడా అని మీకు ఆల్అౌట్ చేస్తాము, అదేంటిది ప్రొసీడింగ్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని అన్నారు. ప్రొసీడింగ్ వచ్చిన వాళ్ళకి ఇస్తామని తర్వాత ఏం చేసిండ్రు, మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తామని అన్నారు. ఆ మిగిలిన వాళ్ళకి ఇచ్చిన ప్రొసీడింగ్ వచ్చిన వాళ్ళు 60 మంది వాళ్ళు పోయినాం సార్. అలా పోయినాక మీకు రావమ్మా మీరు పోన్లీ, ఎమ్మెల్యే గారు జ్వరం వచ్చింది, ఎమ్మెల్యే గారు లేరు ఇక్కడ అని చెప్తాను. ఇప్పుడు ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళారా ఖచ్చితంగా వెళ్ళాలా, మరి రానంటే ఎంఆర్ఓ సార్ వచ్చి మాట్లాడిండు. నేను ఖచ్చితంగా ఇప్పిస్తామ్మా, నేను ఒక 15 రోజులు మీరు ఓపిక పట్టుకొని పనులని జరుగుతాను ఇప్పిస్తాను. నేను ఏమన్నా పనులు అంటే ఏం పనులు జరుగుతాయి సార్? 15 రోజులు అంటే మేము ఓపిక పడతాము. 10 ఏళ్ళ బట్టి ఓపిక పడి ఇప్పుడు పట్టలేమా? ఓపిక పడతామా? ఇళ్ళ పని ఏమని చేస్తారని ఇళ్ళ పని ఏడాట ఆయన బయట పని చేసుకుంటాను. నాకు ఆ పనులు వదిలిపెట్టి ఇవ్వాలి వీడికి వచ్చినాను అన్నాడు. మేము నమ్మం సార్, మీతో 5 ఎంఆర్ఓ 5 మారిపోయారు. మీరు తెల్లారి కూడా మారుతారు కావచ్చు. ఇప్పుడు ఈరోజు హామీ ఇస్తాను, రేపు పొద్దుగాల మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు. మా పరిస్థితి ఏంటి సార్ అని మేము బాధపడుకుంటూ అడిగితే కూడా నన్ను నమ్ములు నేను ఇస్తానని అన్నాడు. 15 రోజుల టైం అని అంటే ఇవాళ 5వ తారీఖు సార్, 20వ తారీఖు ఖచ్చితంగా పోవాలంటారు. పోనట్టు అయ్యే ఉంటే మేమే మళ్ళీ అందరం కలిసిపోయి అక్కడ ఉంటాము. ఖచ్చితంగా మా ఇండ్లు మా కోసం కట్టిన ఇళ్ళలో మేమే ఉంటాం, మేము సాపు చేసుకుంటాం. మేము ఎవరైనా నచ్చే ఉంటే సంపుడా సచ్చడం మా ప్రాణాలు తెగించానే మంచిదని కాపాడుకుంటాం సార్. మాకు సుమారు ఎంతకాలం అవుతుంది ఆ డబుల్ బెడ్రూమ్ నిర్మించి? 12 సంవత్సరాలు అవుతుంది సార్. మేము అంతకుముందు కూడా బట్టి నేను పుట్టాను కానుంచి ఉంటాను అక్కడ 40 ఏళ్ళ బట్టి ఉంటాను. 40 ఏళ్ళ బట్టి కూడా ఇండ్లు ఇవ్వలేదు. ఇత్తం అని కూడా జరుపుకుంటే సరే మేము ఆశపడ్డాం అక్కడ గుడిసెలు బీకెత్తే డబుల్ బెడ్రూమ్లు కడతామంటే సింగిల్ బెడ్రూమ్ సరిపోదు. ఆయన కేసీఆర్ సార్ ఏమన్నా సింగిల్ బెడ్రూమ్ సరిపోదమ్మా, డబుల్ బెడ్రూమ్ ఇస్తే మంచిగా ఉంటుంటే అట్లా కూడా ఆశపడ్డాం. గుడిసెలు పీకినాక బంగ్లాలు కట్టి మమ్మల్ని ఇట్లా బొమ్మలు అన్నట్టు ఆడతాను సార్. అట్లా గుడిసెలు అట్లున్నా కూడా అట్లనే ఉండు, మేము అట్లా ఉంటాం. ఈ మురికి వాసాలలో ఉంటాము. మాకు అది మరి ఎందుకు ఇవ్వట్లేదు? మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రా, లేకుంటే వాళ్ళ ఇల్లు అడుగుతానా, వాళ్ళ పట్టాలు అడుగుతానా, వాళ్ళ భూములు అడుగుతానా, వాళ్ళ జాగులు అడుగుతానో తెలుస్తారు. ప్రభుత్వం భూమి అది మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటాం. మేము పేదోళ్ళం, మాకు ఇస్తే వాళ్ళకి ఏం అన్యాయం అయిపోతుంది? మేము వాళ్ళు తినే అన్నం గిన్నె గుంజుకుంటానమా, వాళ్ళు పండుకునే మంచం గుంజుకుంటానమా? మాకు ఇచ్చే భూములు మాకు ఇవ్వమని అంటేనే వాళ్ళు అంతగానో ఇబ్బంది ఎందుకు పడతారో అర్థమైతలేదు. మరి ముఖ్యమంత్రి గారు మా మీద దయ చూసి మాకు ఇల్లు ఇవ్వండి. మరి ఎందుకు ఇస్తలేరు? అందులో ఏమున్నది? నీగా అన్ని అమ్ముడు పోయినాయా, లేకుంటే ఎవరెవరు తీసుకున్నారు? మీకు లేవనంటే మేము పోతాము. మాకు 7 ఇచ్చిన మనిషి 40 గజాలు ఇచ్చిన మనిషి మేము బతుకుతామని చూస్తాను. మాకు నేల ఇయ్యండి. మాకు అంత భవంతులు కూడా అవసరం లేదు. మాకు ఉట్టిగా నేల ఒక 40 గజాలు ఇచ్చినా మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము డంపింగ్ ఆడకాడ బాలసముద్రము. ఈడ గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది. 40 గజాలు ఇచ్చిన మనిషి ఈడ ఉందామని అనుకుంటున్నాం మేము. ఈడైనా మంచిగా మాకు ఆ బిల్డింగ్ల మీద ఆశ లేదు. మాకు ఆ బిల్డింగ్లు అసలే వద్దు. మాకు ఇచ్చిన మంచిదే కానీ ఇక్కడ ఎక్కడ ఇచ్చినా మాకు ఒక 40 గజాలు ఇచ్చినారు జైలు ముఖ్యమంత్రి సారు. నేనేమని మాట్లాడతానంటే మేము మిమ్మల్ని అభిమానంగా గెలిపించుకున్నాం సారు. ఎవరొచ్చి ఏమన్నా కూడా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ రావాలని మేము ఎంత ఆశపడి వేసుకుంటే మమ్మల్ని నిరాశ చేసిండ్రు. కంచంల పళ్ళెము తినే పళ్ళెం గుంజుకున్నట్టు చేస్తారు. మరి మేము మీకు ఏం అన్యాయం చేసినాము, ఎందుకు చేసినాము? మీరు ఇక్కడ ప్రెస్ క్లబ్ కాడికి వచ్చినప్పుడు మీరు ఇంకా పదవిలో లేరు. మీరు అత్తారంటే మేము ఉరికొచ్చి మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చిట్టీలు పట్టుకొని నిదానాలు పట్టుకొని నిలబడ్డాం. ఆ రోజే తోట పవన్ అన్నను కొట్టి
కట్టిండ్లు, అది నాకు గుర్తు. అట్లా అయినా కూడా ఆయన మా కోసం మాట్లాడేదానికి అత్త ఆయన ఎందుకు అట్లా మాకు తెలియదు. ఆ రోజు నుంచే ముఖ్యమంత్రి సార్ మేము ఎంతో ఇష్టపడ్డాం. ఈ రోజు మాకు బాధ అవుతుంది ఆయన చూస్తుంటే. అందులో పోయి పిట్రోలు పోసుకొని తలగబడి సత్యం మంచిగుంటా, ఉరి పెట్టుకొని సత్యం మంచిగుంటా అనే బాధ అవుతుంది సార్. మా ఇంట్లో మాకు వీళ్ళు దయచేసి మా మీద కనికరం ఉంచుల్లి, జర మా మీద దయ చూపిల్లి సారు. మీకు దండం పెడతా, మమ్మల్ని ఎందుకు వెళ్ళగొడతా నేను అన్న ఎంఆర్ఓ సార్ తోటి, సార్ దండం పెడతా మేము ఇళ్ళలో పోము సార్, మేము వచ్చి ఇప్పుడు 4 రోజులు అవుతుంది కదా, ఇళ్ళలో పోము. ఇదే రోడ్డు మీద వంటున్నాం, మాకు కరెంట్ ఇవ్వకుండా, కరెంట్ లేదు, అందులో నీళ్లు లేవు, ఈ రోడ్డు మీద వంటమని అంటే కూడా ఆయన ఉండనిత్తలేడు. నిన్న ట్యాంకర్ వచ్చింది, రావుల కిషన్ అన్న ఏం చేసిండు కార్పొరేటరు వచ్చి చూసి వాటర్ లేవు సార్ మాకు వాటర్ ఇవ్వాలంటే 2 ట్యాంకర్లు పంపిస్తే ఆయనని ఎంబడిపడి వెళ్ళగొట్టిండు. అంత దౌర్జన్యం ఏం చేసినాం మేము, అంత పగదారులమా మేము. పక్క పొంటిపై ఓట్లాడితే ఏమని అన్నారో వాళ్ళకే తెలుసు. అయినా మేమైతే ఇళ్ళలో జొర్ర కొట్టుకొని రాలి సార్, మీరు అతను మేము బాగుపడతామని బాధపడ్డ రోజులు మాయి. అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు కూడా అందరం ఇండ్లు కట్టుకున్న ఇండ్లను కూడా కూలగొట్టిపిచ్చి భూమి పూజ చేసి ఇస్తా అన్నాడు అని ఆమెని ఇచ్చే లేబడితే ఇక్కడికి వచ్చి మేము ఉన్నాము. అవి ఖచ్చితంగా 20 తారీఖు లోపున ఇవ్వకపోతే పోయి మాత్రం కారపొడి పట్టుకొని పోలీసులు చంపుతాం, ఎంఆర్ఓని చంపుతాం, అందరిని చంపుతాం. పోవుడు గ్యారెంటీ 15 రోజులలో ఇండ్లు కావాలి. చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మాత్రం ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే చూసుకోవచ్చు, అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా మాకు ఇల్లులు ఇవ్వట్లేదు, ఇదే మురికి వాళ్ళలో మేము ఉంటున్నామంటూ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. ఇదే మురికి వాళ్ళలో ఏదైతే డంపింగ్ యార్డ్ ఉంటుంది, డంపింగ్ యార్డ్ పక్కన మేము ఉంటున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, ప్రజలకి మేము అది చేసాము ఇది చేసామని చెప్పుకుంటూ ఉండే నాయకులందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు దీనికి సంబంధించి ఒకసారి చెప్పండి అమ్మా, అసలు చెప్పండి సార్. మేము అక్కడ గుడిసెలు వేసుకుని ఇప్పుడు 2 బెడ్రూమ్లు కట్టిన స్థలంలో మా గుడిసెలు ఉండే, మేము కాదు మా అమ్మ వాళ్ళు ఉండే. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు మమ్మల్ని కూడా వేరే ఊరికి ఇచ్చారు. మా అమ్మ వాళ్ళకి ఏం ఆస్తి లేదు కాబట్టి మమ్మల్ని బీదోళ్ళకి ఇచ్చారు. మేము కూడా వచ్చి మా అమ్మ వాళ్ళ దగ్గర బ్రతికినాం గుడిసెలు వేసుకొని. ఏమని చెప్పిండ్రంటే మీకు ఇక్కడనే ఇండ్లు కట్టిస్తామమ్మ, మీరు ఈ స్థలం మాకు ఇస్తాం, మీకు ఇండ్లు కట్టి మీకే ఇస్తామని చెప్పేసి లేపిండ్రు. లేపిన తర్వాత మేము ఏడేసుకోవాలంటే ఇక్కడ చూపించండి, ఇక్కడ గుడిసెలు వేసుకున్నాం. ఇక్కడ ఉన్నాక ఇండ్లు కట్టి ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతాను సార్. అవి మాకు ఇస్తలేరు, కేసీఆర్ సార్ ఇస్తలేడనే రేవంత్ రెడ్డి సార్ను. ఇక కారు గుర్తలు ఇస్తలేరు, కారు గుర్తలు మాకేం న్యాయం చేస్తలేరు అని ఈ కాంగ్రెస్ అయ్యి గుర్తులను గెలిపించినాం. ఈసారి కూడా మాకేం న్యాయం చేస్తలేడు సార్. మేము ఎవరో చెప్పుకోవాలి, ఆ ఇండ్లు ఎవరి కోసం మేము పోతే ఇవాళ మమ్మల్ని ఆడి పోలీసు వాళ్ళతో ఆడోళ్ళని వెళ్ళగొట్టిన 4 రోజులు అవుతుంది. ఆడనే వండుకొని పొయ్యిలు పెట్టుకొని తింటే కూడా ఇవాళ రోజున నుండి మమ్మల్ని వెళ్ళగొట్టినరు. అన్ని చదువుకున్నాక మా ఎమ్మడే ఎందుకు వెళ్ళగొడతారు మమ్మల్ని, ఆ ఇండ్లు ఎవరికి ఇస్తారు, అవి మా కోసం కాదా కట్టింది. అలాంటప్పుడు మమ్మల్ని అక్కడి నుండి ఎందుకు లేపింది సార్? మేము ఆన్నే గుడిసెలలోనే ఉండి బతుకుతాం కావచ్చు. లేపి మాకు ఆశ పెట్టి మమ్మల్ని అక్కడి నుండి లేపి మీకే ఇస్తామని చెప్పేసి ఇస్తలేరు. పోలీసు వాళ్ళతో మమ్మల్ని కొట్టుకుంటూ బయటికి పంపించారు సార్. ముళ్ళలు అన్నీ చదువుకొని వచ్చినాం. ఈ రేవంత్ రెడ్డి సార్ మాకేం న్యాయం చేస్తాడు? ఒక ఆధార్ కార్డు పెట్టి బస్సే ఫ్రీ ఇచ్చాడు, మాకేం న్యాయం చేస్తలేడు. మరి మళ్ళీ ఓట్లు ఎట్లా వేయాలి మేము? ఏంది మాకు ఎమ్మెల్యే ఆయన నాగిన రాజేందర్ రెడ్డి ఆ సార్ వచ్చేమన్నాడు, అమ్మ మీకే అన్నాడు, నెల అన్నాడు, 15 రోజులు అన్నాడు, 6 నెలలు అన్నాడు. ఈ సార్ కూడా ఇస్తలేడు. మళ్ళీ మేము ఎవరికి ఓట్లేయాలి, మేము ఎట్లా ఓట్లేయాలి? ఆ ఇల్లు మాకు ఇస్తారేమో మంచిది. మీకు సంబంధించిన ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డిని కలవడం జరిగింది, ఇట్లా ముందే మా పరిస్థితి అద్దలేడు ఆయన. మేము పోయినా మేము పోతే మేము ఆయన ఇంటికి పోయి నిలబడి అడిగితే టైం పెడతాడు. ఈయన టైం పెడతాడు. మేము ఎన్ని రోజులు అని ఉండాలి? మొన్న వానకు గుడిసెలు అన్నీ కూలిపోయినాయి. ఈ వానకు ఎన్ని రోజులు అని ఉండాలి? మన కోసమే కదా కట్టింది కదా ఇండ్లు అని చెప్పేసి మేము పోతే ఇలా పోలీసులతో నెలగొచ్చి అదే పోయిన సంవత్సరం కాక అటుపోయిన సంవత్సరం మేము ఇట్లనే పోయి అందులో ఉంటే వినయ్ సార్ ఎక్కువనే ఉండే హైదరాబాద్ ఉండాలి. పొద్దున 9 గంటల స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 గంటల వరకు కారు మీద ఉరికొచ్చిండ సార్. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సార్ మా దగ్గరికి ఆయన ఈ నాయన రాజేందర్ రెడ్డి సార్ ఒక్కసారి కూడా రాలే, అత్త లేడు. వీళ్ళు ఏం తిన్నారు? మాకు ట్యాంకర్లు అయితే ట్యాంకర్ అని పోలీసులతో వెళ్ళగొట్టించండు. పక్క పంటి బిల్డింగ్ వాళ్ళ కాళ్ళ మీద పడితే వాళ్ళు కరెంట్ ఇస్తే కరెంటు కూడా పీకిచ్చిండ్రు. నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ అట్లనైనా కూడా మేము క్రొవ్వొత్తులు పెట్టుకొని అందులో ఉంటే ఇప్పటి వరకు కూడా ఈయన నాయన రాజు ఎమ్మెల్యే అస్సలు రాను కూడా రాలే. వీళ్ళు సచ్చిండ్రా, వీళ్ళు బతికిండ్రా, మళ్ళీ వీళ్ళకి తేలు కుట్టినా ఏమైంది అని కూడా చూడలేదు. మరి సార్ ఏం చేస్తాడు? ఇప్పుడు మేము 2 బెడ్రూమ్లలో పోగానే సార్కు జ్వరం వచ్చిందా? సార్ జ్వరం వచ్చినా కూడా కనీసం కార్లు వచ్చాయినా ఏందమ్మా మీ బాధ, ఎందుకు వచ్చిండ్రు? మీకోసమే కదా కట్టించినని కూడా చెప్పలే. నాయన రాజేందర్ రెడ్డి సార్ను మేము నమ్మం, రేవంత్ రెడ్డి సార్ను అయినా నమ్ముతామో నమ్మమా. ఇక మళ్ళీ గెలవాడు ఓట్లు కూడా మాకు 20 తారీఖులో పిన్లు ఇస్తామో సరే, లేకుంటే వీళ్ళ పేర్లు రాసి అందరి పేర్లు రాసి మేము చస్తాం. ఇంతే సార్. అంటే చూసుకోవచ్చు, అంటే ప్రజలందరూ కూడా మేమైతే
గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టింది ఎందుకు అంటే దాదాపు 10 సంవత్సరాల అరచక పాలన నుంచి విముక్తి కలిగించడానికి మేము కాంగ్రెస్కి ఓటేసుకున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. కనీసం కొద్దిగానే సిగ్గుండాలా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి? ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ మురికివాడలో మీ కుటుంబ సభ్యులు ఉంచుతారా? ఇక్కడ ఈ మురికివాడలో ఈ ఇంత స్మెల్ వస్తున్న ప్లేస్లో ఒక్కసారి మీరు ఉండండి, వచ్చి ఒక 2 రోజులు ఉంటే మీకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయి, వీళ్ళ జీవన విధానం ఎలా ఉంది అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఏ ప్రజాప్రతినిధి మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు అంటే ఒక చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఉంటారు 10 సంవత్సరాల నుంచి. అంటే పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చిన పొలిటీషియన్స్ అందరూ ఏడపోయినా మరి చూడాలి కదా, వీళ్ళే కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంది. కొద్దిగానే సిగ్గు ఉండాలి మీ అందరికీ. ఒకసారి చూద్దాం అసలు ఇల్లు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూద్దాం. అంటే చూడొచ్చు ఒక్క చిన్న టెంట్లో వీళ్ళు జీవనం ఉంటున్న పరిస్థితి ఉంది. అంటే ఇట్లాంటి ఇళ్ళల్లో మీ ప్రజాప్రతినిధులు వచ్చి మీ రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు వచ్చి ఈ ఇంట్లో ఒకరోజు ఉండేలండి, మీకు అర్థమవుతుంది అసలు పొజిషన్ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మనం ఇదే నా ప్రజాపాలన అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే కొద్దిగైనా కడుపు కన్నా తింటే సిగ్గు ఉంటుంది ఎవరికైనా. ఇంతమంది 200 మంది బాధితులు ఇది మా పరిస్థితి అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే కావాలట, అక్కడికి పోతేనేమో ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు పట్టించుకోరట అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏమైంది, ఎటు పోతా ఉంది, వీళ్ళు పోయి ఇంకా మా వల్ల కాదని చెప్పేసి పోయి డబుల్ బెడ్రూమ్లో ఉంటే వాళ్ళని గుంజిపడేస్తానట. అంటే ఆ డబుల్ బెడ్రూమ్లో ఎవరికి ఇద్దామని 2 లక్షలకు 3 లక్షలకు అమ్ముకుందామని చెప్పేసి మీరు చూస్తున్నారా అనే ఆరోపణలు కూడా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? చిన్నప్పటి నుంచి ఉంటున్నాం. 35 సంవత్సరాలు మేము ఉండబట్టి పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, పేరెంటాలు అయినాయి, బొచ్చడి మంది చచ్చిపోయారు, రోగాలు వచ్చి నొప్పులు వచ్చి ఈ వాసన పాడబడే గబ్బుకు మొత్తం కరెంట్ వచ్చినప్పుడు కూడా ఇనాభాస్కర్ అన్న వచ్చి బుక్కెడు గిన్నె బియ్యం ఇచ్చాడు. కానీ ఈ నాయన రాజేంద్ర రెడ్డి అయితే మొగ చూపిస్తున్నాడు. ఈ వాసన మొఖం కుక్కుదామని కూడా వస్తలేడు ఆయన. అంటే చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఆడపిల్లల ఇల్లు ఏప్రిల్ 9 నాడు పెళ్లి ఉన్నది అంటే సారు ఆ డంపింగ్ కొంచెం ఆఫ్ చేయండి, చుట్టాలు వస్తారు. 8, 9, 10 3 రోజులు ఆదివారం నాడు ఎట్లా ఉండదు, ఒక శుక్రవారం నాడు శనివారం నాడు ఆఫ్ చేయండి సార్, ఆదివారం ఉంటుందని చెప్పిన. కనీసానికి ఇటు మొక్కన రాలేదు సార్ ఆయన. ఆ రాకున్నా కూడా ఆ డంపింగ్ నాడు పెళ్లి ఇక్కడ మండపం పెట్టుకుని ఇక్కడ డంపింగ్ నడుతుంటే వాళ్ళు లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయినరు. ఇదే ఎమ్మెల్యే గారు 10,000 లేనప్పుడు ఏమని అన్నారంటే 2022లో మేము బిల్డింగ్ ఎక్కినాం దునుకుతామని ఇస్తలేరు మా కానీ. ఆయన వచ్చిన బట్టబాజీలు వాళ్ళు అమ్ముకున్నారు, పేదోళ్ళ పొట్టలు కొడతారని అన్న ఎమ్మెల్యే గారు ఈరోజు ఎడిపోయినరు. ఏడున్నారు ఈరోజు, మాకు ఎందుకు న్యాయం చేస్తలేడు? మరి ఏం చేసిండు? బిల్డింగులన్నీ మాకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తాడు ఆయన? దేనికి ఇస్తాను అనుకుంటాడు ఆయన? మరి ఎమ్మెల్యే గారు ఏడున్నా కూడా మాకు ఖచ్చితంగా ఇవ్వాలని కూర్చుంటే కూడా ఇంతవరకు ముఖం చూపెట్టలేదు ఆయన. మేము ఎంత బాధపడుతున్నాం సార్, మాకు ఇవ్వాలి ఇంట్లో అని. అంటే చూసుకోవచ్చు అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే పక్కనే డంపింగ్ యార్డ్ ఉంటుంది, డంపింగ్ యార్డ్కి సంబంధించి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం. దాదాపు 600 చిల్లర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లలో మేము 200 మంది ఉన్నాం. ఆ 200 మందికి ఇల్లులు ఇస్తే సరిపోతుంది కదా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే గత పాలనలో అరచక పాలన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసుకున్న తర్వాత ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తేనేమో మీరే పోలీసులను పెట్టి గుంజిపడేస్తున్నారు ఇదే ప్రజల్ని. వీళ్ళే కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంది. ఏం చేస్తూ ఉన్నారు? అసలు ఏం జరుగుతూ ఉంది? ఇదేనా ప్రజాపాలన? ఎమ్మెల్యే గారు ఏం చేస్తూ ఉన్నారు? ఎమ్మెల్యే గారికి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? మరి ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు మీరంతా? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మీ ప్రభుత్వం ఏమవుతుంది చెప్పమ్మా. ఎంక్వైరీ చేసుకొని పోయిన అందరు వచ్చి ఎంఆర్ఓ సాలర్ అందరు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయిన గుడిసెకు ఎవరి గుడిసె ముందట వాళ్ళనే దింపుకొని పోయిండు, ఫోటో దింపుకొని పోయిండు. మేము ఇప్పుడు గుడిసెల్లోమే పోయినాం వాడికి ఇంటి నంబర్లు రేసిండ్లు మొన్ననే.
వేసిపోయిండ్రు ఇక మళ్ళీ మమ్మల్ని మా మొఖాన్ని సుత్తలేరు అసలు. ఊరికే వాయిదాలు పెట్టుడే పోరగాళ్ళకు చాక్లెట్లు కొనిస్తే ఎట్లా, రేపు కొనిస్తే తీర, ఎల్లుండి కొనిస్తే తీరా అని ఎట్లా చాక్లెట్ల గురించి చెప్తారో పోరగాళ్ళకు. గట్ల మాకు చెప్తాను సార్. 20 సంవత్సరాల కాడ నుంచి వెళ్ళి మా తాతలు, మా ముత్తాతలు, మా అవ్వలు, మా అయ్యలు చచ్చిపోయినరు. ఇప్పుడు మేము ఉన్నాం, మా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము చచ్చిపోతే ఇప్పుడు మా పిల్లల కన్నా ఉంటుంది ఆ ఇండ్లు. కనీసానికి మా పిల్లల కన్నా దక్కాలి కదా సార్. మేమన్నా ఒక 2 రోజులు అందులో సంతోషంగా ఉండాలి. ఒక 40% మంది చచ్చిపోయింది సార్. ఆ ఇండ్లు అత్తయ్య అని 40% మంది చచ్చిపోయింది, 60% మందే ఉన్నారు ఇప్పుడు. సరేనా? సాలరకు అందరికీ నమస్కారం. మాకు ఇండ్లు దయదలిసి మాకు ఇయ్యుండ్లు ఈ ఎంఆర్ఓలు ఒక 5-6 మారిండ్లు, 10 మంది మారిండ్లు. ఎందరు ఎంఆర్ఓలు వచ్చి మాకు అన్ని ఇంక్వైరీ చేసిపోతాను సార్. చేసిపోతారు కానీ మాకు ఇచ్చులేదేం లేదు సార్. ఊరిక వాయిదాలు పెట్టుడే మాకు ఎందుకు ఇట్లా వాయిదాలు పెడతాను? ఇప్పుడు మేము బురదలు ఎట్లుండాలి? పిల్ల తల్లులు, చిన్న పిల్ల తల్లులు, ఆ పిల్ల తల్లులకు అనేకమైన జ్వరాలు, నొప్పులు, రోగాలు ఇవన్నీ తట్టుకొని మేము బతుకుతున్నాం సార్. దయదలిసి మాకు మా ఇండ్లు మాకు ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది సార్. దయదలిసి మాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే మేము నమ్మకంతో మేము గెలిపించినాం. వాళ్ళు 2 సార్లు గెలిచిండ్రు. వాళ్ళు ఇయ్యలేదు. కేసీఆర్ ఇయ్యలేదు 2 సార్లు. కేసీఆర్ అది మొదలు పెట్టిండు. అసలు కేసీఆరే లేపిండు మమ్మల్ని ఆ గుడిసెలను. ఆ గుడిసెలు అసలు లేపకపోతాం మేము అక్కడనే డబల్ బెడ్రూమ్లు ఇవ్వకుంటే మేము అక్కడనే గుడిసెలు మంచిగా కట్టుకుంటూ రేకులు వేసుకొని ఉంటాం. మేము అందరం రేకులు వేసుకొని ఉండేటోళ్ళను మాకు ఆశలు పెట్టిండ్రు. ఇక మాకు లేని వాళ్ళకి ఆశ కదా సార్, ఎట్లనైనా మాకు ఇండ్లు కట్టిస్తాండని ఆ ఆశతోటి మేము లేచినాం. లేస్తే అక్కడ శాంపట్న పోతే అక్కడ మడుగుల పడి 3 చచ్చిపోయింది సార్. అక్కడ ఒక పెద్ద మడుగు ఉంటుంది, ఆ మడుగుల పడి 3 చచ్చిపోయారు. మళ్ళీ ఆ నుంచి లేచి వచ్చి మళ్ళీ ఇక్కడ వేసుకున్నాం సార్. ఇక్కడ వేసుకుంటే ఇక్కడ కరెంటు ఊకే వీకేసుడే. మళ్ళీ వినయ్ భాస్కర్ దగ్గర పోయి మాకు ఊకే కరెంటు తీసేస్తాను, పాములు తేళ్ళు కుడుతున్నాయి సార్ అంటే కరెంటు వీకకుండా వాళ్ళకు నల్లాలు ఇయ్యండి అని వినయ్ భాస్కర్ చెప్పిండు. ఇక అప్పటి నుంచి నల్లాలు తీసులేదు, కరెంటు తీసులేదు. ఇక అట్లా బతుకుతున్నాం సార్. దయదలిసి మా మీద దయదలిసి కాంగ్రెస్ పార్టీ మాకు ఇండ్లు ఇస్తే మంచిది. అంటే చూసుకోవచ్చు, మాకు ఇల్లులు ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంత ఇది చేస్తూ ఉంటే ఏడబోయిన మీ ప్రజాప్రతినిధులంతా, ఏడబోయినరు అసలు మీ అధికారులంతా. కొద్దిగానే కడుపు కన్నం తింటే సిగ్గుండాలి కదా. వీళ్ళే కదా మిమ్మల్ని ప్రజలకి, వీళ్ళే కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంది. కొద్దిగానే ఉండాలి కదా. ఒక్కసారి చూసుకోవచ్చు. అంటే దాదాపు 200 ఇల్లులు అయితే ఇక్కడ ఉంటున్న పరిస్థితి. ఈ మురికి వాళ్ళు ఇంత స్మెల్కి దోమలు, జ్వరాలు వస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళు ఈ మురికి వాళ్ళలో వీళ్ళు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ ప్లేస్లో ఉంటున్న వీళ్ళని ఏ ప్రభుత్వం పట్టించుకోదు. ఓట్లు అప్పుడు వస్తారట, మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి చెప్తారట. ఏం జరుగుతుంది? కనీసం నీళ్ళు లేదు, ఒక కరెంటు లేదు. ఇదేనా ప్రజాపాలన? రేవంత్ రెడ్డి గారు, ఇదేనా ప్రజాపాలన? చూడాలి కదా, కొద్దిగానే ఉండాలి కదా. వీళ్ళే కదా మీకు ఓట్లేసి గెలిపించుకుంది. వీళ్ళు కూడా కొంటున్నారు కదా, ఉప్పు కొంటున్నారు, పప్పు కొంటున్నారు, నిత్యావసర సరుకులన్నీ కొంటున్నారు కదా. వీళ్ళు కూడా ట్యాక్స్ పేయర్సే కదా. మరి వీళ్ళకి ఎందుకు ప్రభుత్వ పథకాలు అందవు? ఏం చేస్తూ ఉన్నారు అసలు? ఇదో ఇక్కడ చూసుకోవచ్చు. అంటే వీళ్ళ ఫ్లెక్సీలు బీజేపీ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు మీరు వీళ్ళని పార్టీ మీటింగ్లకి తీసుకుపోవడానికి 500కి 1000 రూపాయలకి పార్టీ మీటింగ్లు తీసుకుపోవడానికి అయితే వస్తారు వీళ్ళ దగ్గరికి. అంతేగాని వీళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే మాత్రం ఒక్కడు ముందుకు రాడు. కనీసం కొద్దిగానే ఉండాలి కదా సిగ్గు. మనిషి పుట్టక తర్వాత ఇంతమంది ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే సుమారు 200 మంది ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేస్తూ ఉంది మీ ప్రభుత్వం? ఎటుపోతూ ఉంది? వీళ్ళు పన్నులు కడుతున్నారు కదా, వీళ్ళు మీకు పన్నులు కడుతున్నారు, ఉప్పు కొంటున్నారు, పప్పు కొంటున్నారు, అన్నీ కొంటున్నారు కదా. వీళ్ళకెందుకు ప్రభుత్వ పథకాలు అందియ్యారు మీరు? మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, సుమారు ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ ఉంటారు? నేను చిన్నప్పటి నుంచి నేను ఉంటున్నా. 20-30 సంవత్సరాలు అవుతుంది. చిన్నప్పటి నుంచి నేను ఉంటున్నాను. అప్పటి నుంచి నాకు పెళ్ళి, నాకు పిల్లలు. వెనకంచి ఇంతవరకు ఇల్లు ఇస్తాను, ఇంతవరకు కూడా ఇస్తలేదు. తెగించుకొని పోయినా కూడా పులుసులు తెచ్చి కిందికి బయటికి పంపించేయాలి. 15 రోజులు టైం పెట్టి ఇస్తాం అన్నారు. ఇంతవరకు వెళ్ళలేదు. మళ్ళీ ఎంతవరకు మాట వినాలి కదా అని బయటకు వచ్చేసారు. అంటే చూసుకోవచ్చు, దాదాపు 15 రోజులు ఇప్పుడు కట్టిన ఇల్లులు ఉన్నాయి. సుమారు 600 ఇల్లులు అక్కడ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు. వీళ్ళు ఒక 200 మంది ఉన్నారు. వీళ్ళకి ఇస్తే ఏం నష్టం అవుతుంది మీకు? ఇప్పుడు 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు అని చెప్పేసి కాలాన్ని దాటవేయడం వెనకాల అంతర్యం ఏంటి అసలు? ఏం జరుగుతూ ఉంది? ఇదేనా ప్రజాపాలన? చూడొచ్చు ఒక్కసారి మనం ఇల్లు చూపించే ప్రయత్నం చేయబోయా. చూసుకోవచ్చు. అంటే చూసుకోవచ్చు, మా ఏడుపు తాగుతుంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ఈ ఇంట్లో ఉండొచ్చు,
వచ్చి నాయని రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వచ్చి ఇదిగో ఇది పొయ్యి ఇక్కడ వంట చేసుకుంటారు. నీళ్ళు అంటే కొద్దిగానే ఉండాలి కదా మనుషులు, కొద్దిగానే మనుషులకి సిగ్గు అనేది ఉండాలి కదా. మనవ పుట్టుక పుట్టిన తర్వాత మన ప్రజలకి మంచి చేస్తున్నామని చెప్పే మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏం జరుగుతూ ఉంది చూసుకోవచ్చు. దోమలు, ఈగలు, పక్కన డంపింగ్ యార్డ్ ఉంది. దీనికి సంబంధించి ఒక్క ప్రజాప్రతినిధి పట్టించుకోడు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలోజీ టీవీ ఒకటే ఉందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాలోజీ టీవీ ఒకటే ఉందా? మిగతా ఛానల్స్ అన్నీ ఆడబండుకున్నాయి. మేమే నెంబర్ 1 చెప్పుకునే ఛానల్స్ అన్నీ ఆడబండుకున్నాయి. ఏం చేస్తూ ఉన్నారు? సుమారు 2-3 రోజుల నుంచి దీని మీద వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే ఒక్కడు పట్టించుకోడు. ఒక్క పేపర్లో కథనాలు రావు. ఏం జరుగుతుంది అసలు? మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడికక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసి పడేసిండ్రు. ఎక్కడికెక్కడ ప్రశ్నించే గొంతుకలు తీసుకుపోయి తన్నుదులు పెడతా ఉన్నారు. ఏమైతా ఉంది? ఇదేనా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు? దయచేసి ఇప్పటికైనా వీళ్ళకి ఇల్లులు ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతూ ఉన్నారు. దయచేసి మీ వైఖరి మార్చుకొని వీళ్ళకి ఇల్లులు ఇస్తే వీళ్ళే కదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకుంది. 10 ఏళ్ళ అరచకపాలన్నీ వదిలేసి మీకు ఓట్లేసుకున్నది బతుకులు మారతాయనే కదా. కొద్దిగానే ఆలోచించి వీళ్ళకి ఇల్లులు అయితే ఇవ్వాలి. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. నేను మీ జర్నలిస్ట్ అండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్